అందరికీ నమస్తే. తెలుగు సాహితీ సాంస్కృతిక సమితి పలమనేరు వారు 13వ వార్షికోత్సవం నవంబర్ 2వ తేదీన ఘనంగా జరిపారు. అధ్యక్షులు శ్రీ పి. తులసినాథన్ నాయుడు గారు తెలుగు భాష అభివృద్ధి గురించి మాట్లాడారు. పిల్లల చేత పద్యాల పోటీలు నిర్వహించి ఆ పిల్లలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఒక్క పలమనేరు మాలో మాత్రమే కాదండోయ్, వీరి ప్రకటన చూసి విజయనగరం నుండి 60 మంది, విశాఖపట్నం నుంచి కొందరు పిల్లలు కూడా ఆన్లైన్లో పద్యాలు చెప్పారట. వారికి కూడా కొరియర్లో సర్టిఫికెట్లు పంపుతున్నట్లు వారు చెప్పారు. అంతేకాదు, వ్యాసరచన పోటీలో హైదరాబాద్ నుండి సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు చెప్పారు. వారు చెప్పిన జామకాయల కథ నాకు చాలా బాగా నచ్చింది. దానిని మా యోగా విద్యార్థులతో వీడియో తీయాలన్న ఆలోచన కూడా వచ్చేసింది. ముఖ్య అతిథులుగా వేదికను అలంకరించిన పెద్దలందరూ తెలుగు భాష అభివృద్ధి, పిల్లలలో తెలుగు భాష ఎలా పెంచాలి, ఏం చేయాలి లాంటి విషయాలని చక్కగా వివరిస్తూ, మరో ప్రక్క శ్రీ తులసినాథన్ నాయుడు గారు ఆ విషయంలో ఎంతో కృషి చేస్తున్న సంగతి చెబుతూ ఎన్నో విధాల మెచ్చుకున్నారు. శ్రీ తులసినాథన్ నాయుడు గారు 2 లక్షల పుస్తకాలు పంచినట్లు కూడా చెప్పారు. వీరి సేవా కార్యక్రమంలో ఇంతటితో ముగియలేదు. వీరు నివసిస్తున్న పలమనేరు అభివృద్ధికై పలమనేరు పరిరక్షణ సమితి ప్రారంభించి ఎన్నో విధాల సేవ చేస్తున్న సంగతి కూడా చెప్పారు. ఆ తర్వాత కార్యక్రమంలో 3 ఏళ్ల నిండిన పసిపాప పద్యములతో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం మీద తెలుగు భాషకై శ్రమించే శ్రీ పి. తులసినారాయణ గారిని, ప్రధాన కార్యదర్శి అయిన వారి సతీమణి శ్రీపతి పుష్ప గారిని అభినందించడానికి మాటలు చాలడం లేదు. ఒక గ్రూప్ ఫోటో తీశాక భోజన కార్యక్రమంతో ఆనాటి సభ ముగిసింది. ధన్యవాదాలు.